మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఏం తింటారు? వాట్ యు ఈట్? పొద్దున తాజ్ మహల్ నుంచి పొంగల్, ఇడ్లీ, వడ, మసాలా ఆనియన్ దోశ తెప్పించుకొని అన్ని తిన్నాను. అంత ఆయిల్, కార్బ్స్ అన్ని. ఇప్పుడు నాకు ఎనర్జీ కావాలి కదా రోజంతా కూర్చొని మాట్లాడాలంటే. అంటే బట్ అదర్వైజ్ స్పెషల్ డయట్లు, ప్రోటీన్, వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ నేను ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను ఏది ఎప్పుడు తింటే ఎలాగ మన బాడీలో డైజెస్ట్ అవుతుంది అని. అవునా? ఆ అవగాహన ఉంటే యూ విల్ ఓన్లీ స్టార్ట్ మేకింగ్ చాయిసెస్. మన కల్చర్లో డిన్నర్ ఇస్ బిగ్. మనం ఏ టైంలో ఏది తిన్నా రాత్రి ఇంటికి వెళ్ళేసరికి శుభ్రంగా డిన్నర్ చేయాలి. అదొక్కటి మాంతే మనం విల్ బి ఓకే. సర్కేడియం రిథమ్ కొన్ని ఉన్నాయి. సూర్యుడు ఉదయించినప్పుడు అవన్నీ ఫాలో అవుతారు. అయితే 60% అది చాలు. 100% ఫాలో అయితే నేను ఆంజలినా జోలీ లాగా ఉండేదాన్ని. ఇప్పుడు లేదు. బట్ యు నో హౌ మచ్ యు డూ, అండ్ బీయింగ్ అ మదర్, వేకింగ్ అప్, ఫీడింగ్ హర్. తనకి పాస్తా చేస్తే నేను వేరేది వండుకోవడం నాకు ఇష్టం లేదు. బట్ వాట్ ఐ డూ ఇస్ ఐల్ గెట్ వీట్ పాస్తా, ఐల్ డూ పెస్టో సాస్, ఐల్ డూ హెల్దియర్ చీజెస్. So ala we balance it off, but not deny ourselves anything. But US మరి ఆంటీ గారు ఆయన ఎంత లావై కూర్చున్నారు. ఆయన అమెరికన్ ప్రాపర్ సదర్న్ టెక్సస్ మ్యాన్ హీస్ లుకింగ్. అవునా? So he stays there. He's been staying there for years now. Yeah, but you visit back and forth? It's becoming lesser and lesser because పాప స్కూల్, ఇంతకు ముందు స్కూల్ డుమ్మా కొట్టి కూడా వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఒక్క రోజు డుమ్మా కొట్టాలంటేనే నో అమ్మా అంటుంది. సో జ్వరం ఉన్నా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి జ్వరం వచ్చిందని ఇంటికి వస్తుంది తప్ప ఇంట్లో మటుకు ఈ రోజు కూడా 3 సార్లు చెప్పాల్సి వచ్చింది వెళ్ళొద్దు స్కూల్కి, బికాస్ భయంకరమైన వర్షం బాంబేస్లో, వెళ్ళడానికి వీలు లేదు. ఐఎమ్ పుట్టింగ్ మై ఫుడ్ అని అంటే, ఐ యూ షూర్ అమ్మా ఈరోజు నాకు రిహర్సల్ ఉందమ్మా, అది ఉందమ్మా, అసలు ఏం కుదరదు, ఇంట్లో కూర్చోన్నా. సో రిలక్టెంట్లీ షీ సాట్ హోమ్. నా మళ్ళీ ఫ్రైడే రోజు డుమ్మా కొట్టేస్తున్నా, సినిమా రిలీజ్ ఉంది, మాకు ఎప్పుడో ఒకసారి వస్తుంది, నాకు నా కూతురుతో సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం. సో షీస్ గోనా కమ్ ఫర్ ద వీకెండ్ హియర్. ఓ దట్స్ అమేజింగ్. కానీ చాలా ఇంప్రెసివ్. ఐఎమ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్. మీరు ఎప్పుడు కొత్తగా రీఇన్వెంట్ చేసుకుంటూ ఏదో ఒకటి, ఒక పాట పాడదాం, ఒక ఆల్బమ్ చేద్దాం, ఇంకోటి ఏదో చేద్దాం, కొత్త రోల్లో నన్ను కొత్తగా చూసుకుంటాను, ఎక్సైట్ అవుతుంటారు. సో ఇట్ ఈస్ ఆల్ నాన్నగారి పెంపకమే అని చెప్పచ్చా? అమ్మ పెంపకమా, నాన్నగారి పెంపకమా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్? నేను అనుకునేదాన్ని అండి నాన్నగారి పెంపకం అని, బికాజ్ నాన్నగారిని చూసే నేర్చుకున్నాను. ఆయన ఒక విలన్గా కాదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కాదు, ఒక హీరోగా కాదు, ఒక ఎడ్యుకేషనలిస్ట్గా కాదు, ఒక పాలిటిషియన్గా కాదు, ఒక కింగ్ మేకర్గా కాదు. లైక్ హీ డస్ సో మెనీ థింగ్స్. ఐ గెస్ దట్ అవన్నీ చెయ్యాలనుకునింది నాన్న దగ్గర నుంచి వచ్చింది. బట్ డాడీ వాజ్ నెవర్ లైక్ ఇల్లు తల్లి. విద్యానికేతన్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ భలే ధైర్యం చెప్పి పంపిస్తారు. మార్కులు బాగా వచ్చేవా లక్ష్మి? అస్సలు రాలేదు. నాకు మటుకు ఉన్న లోకంలో ఉన్న భయాలన్నీ చేపించి ఇంట్లో కూర్చోబెట్టేవారు. నాకు ధైర్యం ఇచ్చింది అంటే మా అమ్మ, నాట్ మై డాడ్. ఆయన అనుకుంటారు మా పిల్లల్ని బాగా ధైర్యంగా పెంచానని, విష్ణుని మనోజ్నేమో కానీ నన్ను మటుకు కాదు. నన్ను పిరిగ్గా, భయంగా, ఇల్లు దాటి వెళ్తే నేను ఎత్తుకెళ్ళిపోతారు ఎవరైనా అన్న స్ట్రెస్ తోటే పెంచారు. లిటిల్ ప్రిన్సెస్ కదా. ఏం లిటిల్ ప్రిన్సెస్, బట్ హీ హాస్ టు ఆల్సో టీచ్ మీ వాట్ లైఫ్ ఇస్, రైట్? సో మా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తారు అనమాట. ఇప్పటికి కూడా నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే నేను ట్రస్ట్ చేసే వాళ్ళు లేకపోతే నేను వెళ్ళను అనమాట. సో దే ఆల్ మేక్ ఫన్ ఆఫ్ మీ, నీ బాడీ గార్డ్స్ ఎవరు రాలేదా ఈరోజు అని. లెట్ ఇట్ బి అ గర్ల్ ఫ్రెండ్, లెట్ ఇట్ బి. ఇప్పుడు ఒకరి ఇంటికి పిలిస్తే కూడా నాకు తెలిసిన వాళ్ళతో ఒకరితో వెళ్తాను. లక్ష్మిని ఒకరిని పిలిస్తే ఒకటే లాదు, ఎప్పుడు నా గ్యాంగ్ ఒకరు ఉంటారు నాతో పాటు రావడానికి. సో అయితే అమ్మ ఇన్ఫ్లుయెన్సే ఎక్కువ. యా, ధైర్యం తెచ్చుకోవడంలో, అన్ని పర్సూ చేయడంలో. యా, బికాస్ షీ హ్యాడ్ టు డీల్ విత్ ఆల్ ఆఫ్ అస్. అది మామూలు ధైర్యం కాదు మామూలు, ఎంత క్వయట్గా ఉన్నా కూడా. బట్ యాజ్ ఐ వాజ్ సెయింగ్, 40 years హిట్ అయ్యాక మనకి మన బాడీలో హార్మోనల్ చేంజెస్, ఒక ఆడపిల్లగా పుట్టాక ఒక మెన్స్ట్రేషన్ అనే పీరియడ్ అనేది వచ్చాక, నీకు ఒక బేబీ పుట్టినా పుట్టకపోయినా నీకు 40s వచ్చేసరికి యువర్ బాడీస్ క్లాక్ ఇస్ చేంజింగ్, సేయింగ్ ఓకే నౌ వీఆర్ స్లోయింగ్ డౌన్ ఫర్ రీప్రొడక్షన్, వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అన్నప్పుడు we hit something called perimenopause until we get to menopause, right? So మనకి ఏమవుతుందంటే ఎస్పెషలీ ఉమెన్కి, బికాజ్ we hold so much to
give life to another human being, and that clock is slowing down. ఆ ఎఫెక్ట్ మన బాడీ మీద, మన బోన్స్ మీద, మన మసిల్ మాస్ మీద పడుతుంది. వెయిట్ ట్రైనింగ్ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ విమెన్ ఎస్పెషలీ. అందుకే ఉమెన్కి ఎక్కువ హిప్ బ్రేక్ అవడం, మోకాలు నొప్పులు రావడం మోర్ దెన్ మెన్, because we become more brittle anamata. Right. So weight training is very very important, and then yoga for mental satisfaction. ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ మీరు మనోజ్ గారికి చాలా క్లోజ్ అని, మీ ఇద్దరు చాలా బాండింగ్ ఉంటుందని. బట్ యాక్చువల్లీ విష్ణు గారు క్లోజా, మనోజ్ గారు క్లోజా మీకు? ఇది కావాలని అడిగిన క్వశ్చన్. ఆబ్వియస్లీ విష్ణు ఇస్ ఆన్ హిజ్ ఓన్. హీ లైక్స్, వాడి పద్ధతులు వేరు. రైటా రాంగా అనేది హూ ఆమ్ ఐ టు జడ్జ్. He has his way of life that sometimes doesn't work with my way of life or Manoj's way of life. So we found a way of life. We choose our life. కొంచెం మోర్ ఫ్రీ స్పిరిటెడ్, ఫ్రీ, ఓపెన్, ఉన్నట్టు మాట్లాడదాం. మేము మమ్మల్ని ఆటో ఎక్కమంటే ఎక్కుతాము, ప్రైవేట్ ప్లేన్ ఎక్కమంటే ఎక్కుతాము. మాకు అలాంటిది లేదు. చిరిగిపోయిన బట్టలు వేసుకోమంటే వేసుకుంటాను. నేను ఇక్కడ బట్టల గురించి, బాంబేలో అయితే 4 టీ-షర్ట్లు 2 షార్ట్స్. ఎందుకు? ఆ ఉతికి వచ్చినట్టువే పైన అక్కడే మరీ అతుక్కుపోతాయి బట్టలు. హైదరాబాద్ లాగా బ్యూటిఫుల్ వెదర్ లేదు. సో అక్కడ ఐ డోంట్ అసలు బట్టలు అనేది ఇదే వదిలేసాను నేను. దట్ ఈస్ క్వైట్ షాకింగ్ ఫర్ మీ, బికాజ్ వేసింది మళ్ళీ వేయను నేను. అక్కడ ఇంకోటి వేయాలంటే చిరాకు ఉంది, బికాజ్ నోబడీ కేర్స్ దేర్. వేసి లేకపోతే అన్ని ఏం చేస్తారు? అన్ని ఇచ్చేసానండి. ట్రక్కులు బట్టలు నేను వెళ్ళక ముందు ఇచ్చాను. అక్కడికి నేను పెద్ద ఇంటి నుంచి ఒక ఫ్లాట్కి వెళ్ళాను బాంబేలో. ఎక్కడ పెడతాను? బెడ్ కింద పెట్టుకోవాలి బట్టలు. సో I just distributed it very 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 happily. సో లక్ష్మి గారు, బాలీవుడ్లో ఉన్న మీరు ఈ దక్ష ఫిల్మ్ కూడా మనకి హిందీలో కూడా రాబోతుందా తర్వాత? దక్ష తెలుగు సినిమా అండి, హిందీలో అడుగుతున్నారు కానీ దీన్ని. సో వీఆర్ ఓపెన్ యాజ్ అ ప్రొడక్షన్ హౌస్, వీఆర్ ఆల్వేస్ ఓపెన్ టు గివ్ ఇట్ టు మల్టిపుల్ లాంగ్వేజెస్. బట్ హిందీ పక్కన పెడితే నాకు కొరియన్ డ్రామా చేయాలని ఉంది. నిజంగా ఏం చేయాలని ఉంటే మనస్ఫూర్తిగా హార్ట్ ఫెల్ట్గా ఎవరు చూడకుండా ఉంటే నేను నిజంగా ఏం చేయాలని ఉంది లక్ష్మి అని అడిగితే, ఐ వాంట్ టు డూ అ కొరియన్ డ్రామా ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ అ బ్యూటిఫుల్ కొరియన్ మ్యాన్. విత్ యాక్చువల్లీ కొరియన్ మ్యాన్ ఆర్ అడాప్టెడ్ లైక్ సయ్యారా కూడా కొరియన్ ఫిల్మ్ అని విన్నాను. యా, బట్ ఆయన చేసిన ప్రతి సినిమా ఒక కొరియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మోహిత్ సూరి గారు చేసిన ప్రతి సినిమా దేర్ ఇస్ అ కొరియన్ ఇన్ఫ్లుయెన్స్. అలాంటి ఒక లవ్ స్టోరీ. అలా ఇన్ఫ్లుయెన్స్ అన్నట్లా నేను కొరియాకి వెళ్ళి కే-డ్రామా చేయాలంటున్నా. ఆ బట్టలు వేసుకొని, ఆ మేకప్ వేసుకొని, నా స్కిన్ కూడా గ్లాస్ స్కిన్ లాగా తయారు చేసి. గ్లాస్ స్కిన్ అమ్మో కదా, అది మిత్ అట. No, it is not a myth, baby. You have, but నీకు నాకు ఓపిక ఉండాలి. ఆ లైట్లు ఏవో పెట్టుకోవాలి. 10 కొరియన్ స్టెప్స్ అని ఉంటుంది. రాత్రి నిద్రపోయేటప్పుడు మనం క్రీమ్లు ఎలా రాసుకుంటాం, వాళ్ళు ఇలా వద్దుకుంటారు. యూనో, అదొక 15 నిమిషాల ప్రాసెస్. నేను మేకప్ కూడా తీసేస్తారా? బెడ్ మీద కూర్చొని, నా బెడ్ పక్కనే ఉంటుంది, తీసుకోవడమే చాలా గొప్ప. అది కూడా బికాజ్ ఐ హ్యావ్ సివియర్ యాక్నే. మై డాక్టర్స్ సెడ్, నీకు నువ్వు మళ్ళీ మొహం గడుకోకపోయినా ఉన్నదైనా తీసేవే, కీప్ 2 రకాల బేబీ వైప్స్ పెట్టుకో, మేకప్ రిమూవర్ పెట్టుకో అని. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ వెన్ ఐ రిమూవ్ మేకప్ అండ్ గో టు స్లీప్. అంటే అంత శ్రద్ధ ఉండదు. బట్ కొరియాకి వెళ్తారు అయితే మీరు త్వరలో? ఏమో, నేను ఇలా గట్టిగా చెప్తే దేవుడు వింటాడంట. మనకేం కావాలో, మన మనసులో ఏముందో మనం కల్మషం లేకుండా, భయం లేకుండా చెప్తే ఆ దేవుడు కూడా ఓహో ఈ పాపకి కావాలంట అని ఇస్తాడంట. నాకు ఇప్పుడే వినిపించింది తదాస్తోని. దయ్యగో, నేను కొరియాకి ఇప్పటి వరకు వెళ్ళలేదు. సో నా కోరికలన్నీ ఇలా ఇంటర్వ్యూస్ ద్వారా అయినా చెప్పుకుంటున్నాను. No, absolutely. I think you're going great. Thank you. And so అయితే ఫైనలీ of course I'd like to also ask you, ఇంకా నెక్స్ట్ ఏంటి మీరు అని. బికాజ్ ఎప్పుడు దిగులు అనిపించదా లక్ష్మి మీకు? అంటే ఏదో కొత్తది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నదో, మీరే క్రియేట్ చేసుకుంటున్న ఆపర్చునిటీయో, లేకపోతే ఛాన్స్, మ్యాజికల్ బ్లెస్సింగ్స్ లాగా కొన్ని వస్తాయి, మంచి రోల్ ఇచ్చింది అది. బట్ ఫర్ అన్ యాక్టర్, ఎస్పెషలీ a female actor, pretty much on her own, although you have a legacy, ఇంకా నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే, నెక్స్ట్ 10 years లో what am I going to do? Do you feel? I'm very stressed. Very stressed. Yeah, that's why. Not monetary కాదు, ఇది monetary గా కూడా కాదు. No, just in life. Just what is your identity? Monetarily also, ma, because bold డబ్బులు ఉంటాయి కదా. Baby is growing. మీ దగ్గర bold డబ్బులు ఉంటాయి కదా. Bold ఉన్నాయి, కొండలు. But you know, looking at life, nobody taught. No, I take that back. I don't want to make a joke of it. I am ashamed to say that I don't have financial discipline, because I was never taught financial discipline. I never realized you have to earn money to sustain yourself. Everything I earned went back to Teach for Change, my social causes. So I never really thought of a bank balance undali ani.
because for what? But reality is very different now. You know, నీకు కూతురు ఉంది, నాకు రెంట్ ఉంది, ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, దానికి ఎడ్యుకేషన్ పాలసీస్ అనేది పెట్టాలి అన్నారు. ఆల్ దిస్ ఇస్ ఆల్ gibberish to me, తెలుసా. So I had to go to zero and say, how can I start from nothing? And that is where I am right now. And I think as సో యూ స్టార్టెడ్ సేవింగ్ మొదలు పెట్టారైతే? ఇప్పుడు సేవింగ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ లైఫ్. yeah, because for my retirement I don't know what's going to happen, you know. సో ఐ వాంట్ క్లారిఫై, నేను బోల్ డబ్బులు ఉన్నాయి కదా అన్నది ఏంటంటే, వెన్ యూ కమ్ ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు వారసత్వంగా వాళ్ళకి వస్తాయి కదా ఆస్తులు, అవి ఇంకా రకరకాల ఆపర్చునిటీస్ అనుకుంటారు తప్ప ప్రొడక్షన్కి ఒక సెల్ఫ్ మేడ్ ఆ కాన్సెప్టే అర్థం కాదు చాలా మందికి. లేదండి, ఈ సినిమాకి ప్రతి పైసా మా డాడీ బ్యానర్ వేసుకున్నాను కానీ పెట్టిందల్లా నేనే. టెల్ హిమ్ టు సీ అదర్వైజ్ లైక్ యు నో. బట్ దట్స్ వై యాజ్ అ డోంట్ టేక్ నో ఫర్ అన్ ఆన్సర్. నాకు ఇన్ని నోస్ వస్తే నేను ఎస్కి దగ్గర అవుతాను అనుకుంటాను తప్ప, I guess I chose this life and this much because I know my voice, how far it goes. టీచ్ ఫర్ చేంజ్ కావచ్చు, మీరు చేసే సోషల్ కాజ్. And all the women of this, you know, of Andhra and Telangana and women who look up to me, I don't take the position that I'm sitting in lightly. So yeah, you have to. మీ హస్బెండ్ సంపాదించేది వేరు, నువ్వు సంపాదించేది వేరు. మీకు నువ్వు చూసుకోకపోతే అందరూ చెప్పేవాళ్ళే తప్ప చేసేవాళ్ళు అది తక్కువ. చెప్పే వాళ్ళకన్నా చేసే వాళ్ళని చూసి నమ్మండి అని చెప్తాను నేను. సో నేను నా లైఫ్ అంతా చెప్పుడు మాటలకి బతికేశాను. ఇప్పుడు నాకు నేను చేసుకోవాల్సి వస్తుంది. ఇట్ ఈస్ అ రియాలిటీ. అండ్ ఎవరిని తప్పు పట్టడం కాదు, నన్ను నేనే. హౌ వాజ్ ఐ సో స్టూపిడ్ జస్ట్ విత్ గుడ్ విల్. ఇప్పుడు నేను గుడ్ విల్ ఉంది, నాకు బిర్యానీ వస్తుందా, బిర్యానీని వదిలే ఎవడైనా ఇడ్లీ పెడతాడా నాకు గుడ్ విల్ తోటి. యూ హ్యావ్ టు ఎర్న్ అండ్ లెర్న్ దాట్. బట్ నేనంత స్టూపిడ్గా ఎలా ఉన్నాను అది నేను ఒప్పుకోను. బికాస్ మనం ఎప్పుడు యుద్ధం కోసం ప్రిపేర్ అయ్యి ఉండం. అవును, న్యాచురలీ మనం వీఆర్ టాట్ టు బీ ఇన్ అ స్పేస్ ఆఫ్ హార్మనీ అండ్ గుడ్నెస్ అండ్ అబండెన్స్ అండ్ సో. బట్ గుడ్ థింగ్ ఏంటంటే యుద్ధం వచ్చినప్పుడు పోరాడడం కూడా మనం ఆటోమేటిక్గా సృష్టి నేచర్ నేర్పించేస్తుందని, విచ్ యూ ఆల్వేస్ హ్యాడ్. I started a sari line, Lakshmi Heritage Weaves ani. I never thought I'll get into saris, but నాకు కూడా తెలియదు నిజంగా. Yeah, because I'm not doing it in the south. I'm taking south saris to the north. Okay. Let it be Pochampalli, Gadwal, Chirala, Uppada, Kanjivaram, Kalamkari. Ivanni, like I am talking to the weavers and Illundu Gadwal nunchi weavers vastunaru. So I spend time in looking at the weaves, giving them designs, because I really want to revive that. Thank you. No. And I was looking at avenues, right? How do I make money? Like if Also. cinema rakapothe, I don't have another knowledge of anything else. So I had to come up with new things. And నా ఇంట్లోనే పెట్టుకున్న ఫస్ట్ ఎగ్జిబిషన్, బికాస్ నేను చీరలు ఎక్కువ వేసుకుంటాను. They were like, భలే ఉంది. I said, okay, let me do this. Now I'm going to Nagpur next week, you know, doing an exhibition there. Because వాళ్ళు చూడలేదు ఈ చీరలు. So I feel like, okay, here is a celebration. This is also art for me, to show people something they've never seen. సో ఈ దీంతో పాటు ఫిల్మ్ ప్రొడక్షన్, యాక్టింగ్ అండ్ అఫ్ కోర్స్ బాలీవుడ్లో హ్యావ్ యూ మేడ్ కనెక్షన్స్ చేశారా మీరు? చేయబోతున్నారు? I did Traitors అనే ఒక show which was launched in India with the big names. That was a very, very stressful job for me because reality TV in that sense, I mean, manam ippudu honest ga beautiful ga maatladukunnam. There's a sense of good feeling. నేను ఇటు తిరిగిన వెంటనే ఏడ్సిందిలే మాట్లాడిన లక్ష్మి అని అన్నారు అనుకో, ఇట్ హర్ట్స్ నో. ఆర్ నువ్వు అటు తిరిగిన తర్వాత సర్లే ఏదో పెద్ద అందగత్తని వేసుకొచ్చింది ఆరెంజ్, ఏదో జస్ట్ టు పుట్ యూ డౌన్, యు నో. అండ్ దెన్ యూఆర్ లైక్, ఐ వాజ్ వెరీ లైక్, what is this? But some people are really cut out for that reality TV and they thrive and they do a great job. Not me. But that was hard. But what was beautiful is that in 1 year lope I was able to get into such a big show that launched in India. అవును, చాలా పెద్ద, because so many actors, so much of talent around. I was the only South Indian person from there. అంతే కదా. So to hold that in Ahoda Velladu, I was very proud of myself to be in that space. And I made ఇప్పుడు some మన ఇద్దరిని friends for తిడతారు life. అందరూ కామెంట్స్ లో, ఇంగ్లీష్ మాట్లాడుకోండి మీరు, ఇంగ్లీష్ ఛానల్లో పనిచేయండి ఇద్దరు అని చెప్పి. అవును, ఇంత తెలుగు మాట్లాడానే నేను. ఇప్పుడు లాస్ట్ 2-3 లైన్లకు చెప్పాను. ఓహో, నో బట్ అలా వెక్కిరించడం ఏమిటి. సో బట్ యాక్చువల్లీ బాలీవుడ్ అంటే ఫ్రెండ్స్, నేను అడిగింది ఏంటంటే మీకు ఒక సోషల్ సర్కిల్ ఏర్పడిందా? బికాస్ ఆల్రెడీ మీరు ఒక మూవీ
ఇండస్ట్రీలో మీరు స్థిరపడిన ఒక యాక్టర్. ఏ లక్ష్మి అంటే అక్కడ అందరూ భలే ఎంజాయ్ చేస్తారు తెలుసా. నేనే చాలా సర్ప్రైజ్ బికాస్ దే నో ఐమ్ ఫ్రమ్ అ ఫిల్మ్ ఫ్యామిలీ. ఎంత పెద్ద ఫ్యామిలీ, ఏం ఫ్యామిలీ, యునో they're all the same in a certain sense. So I've really made some really cool friends. Like Karan Johar is one of the sweetest human beings you will But meet. he's lost too much weight. Please tell him. I think he fought to lose that weight all his చాలా life. చిక్కిపోయారు, మరీ I know చిక్కిపోయారు. sometimes your మొహం image, కళ. the image in your, how you look at yourself is what matters ultimately, right. you know. And some really, 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 really cool people, because you think Karan Johar, all the things you hear about him, he's one of the most giving people. Adigina, he responds immediately, you know. If nobody in that power and position needs to do that. So many people, really, just really incredible. నేను రాజ్ కుంద్రా గారికి మెసేజ్ పెడుతూ ఉంటాను, వెన్ ఆర్ యూ టేకింగ్ అస్ ఫర్ డిన్నర్. శిల్పా శెట్టి తోటి బాస్టియన్ మూసేసారా అని, లేదు ఇక్కడ ఓపెన్ చేసాం. లైక్ ఎవ్రీబడి ఈస్ జస్ట్, వెన్ యూ నో దెమ్ అండ్ యూ ట్రీట్ దెమ్ యాజ్ ఈక్వల్స్, దే విల్ ఆల్సో బీ దే. బికాస్ అగైన్ వీర్ ఇన్ మేము అద్దాల మేడలో ఉంటాం కాబట్టి మా జాగ్రత్తలు మేము పడకపోతే అవును, క్రాక్లు పడతానే ఉంటాయి మా మీద. చాలా గ్రేస్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా మీ లైఫ్ని, మీ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తూ ఇంత దూరం వచ్చారు లక్ష్మి. సో ఆల్ కుడోస్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ రాబోయే రోజుల్లో బిగ్గర్ థింగ్స్ విల్ హ్యాపెన్. మీరు అంత ధైర్యం చేసి, ఇక్కడ ఒక కంఫర్ట్ జోన్ ఉంది, ఎంత లేదన్నా హైదరాబాదు, మన హైదరాబాదు కేకేస్తే 100 మంది వస్తారు. అవును, బాంబే ఒక అడవి, ఎంత మీరు సినిమా ఫ్యామిలీ అయినా కూడా. కరెక్ట్. అలాంటిది అక్కడికి వెళ్ళి పాపని పెట్టి తన్ని మళ్ళీ నెగ్లెక్ట్ చేయకుండా మీ కెరియర్ చూసుకుంటూ, ఆల్టర్నేట్ అవెన్యూస్ చూసుకుంటూ, స్పిరిచువల్గా చూసుకుంటూ, ఫ్యామిలీ గొడవలు కూడా పక్కన పెట్టి ఉండడం, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ ఎట్ ఆల్. ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యాడ్ టైమ్ టు అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ ఇనఫ్. I just did through you. సో యూ డూయింగ్ గ్రేట్. you. అండ్ తప్పకుండా మీరు ఇచ్చిన ప్రతి మాట, అది ఆ బిట్ మాత్రం కట్ చేసి లూప్లో వేసుకుంటాం. కోన్ కిస్కా అని చెప్పారు అది. కోన్కిస్క గొట్టంగాడు అంటాను. అదేం తప్పు పదం కాదు కదా. ఓకే, థ్యాంక్స్. నాకు సౌండింగ్ బాగుందని వాడేస్తుంటాను, అది తర్వాత మీనింగ్ చాలా తేడాలు వస్తుంటాయి. ఇంకా లక్ష్మి ఇంకా శివ భక్తురాలుగా అలా డ్రెస్ చూస్తే మోస్ట్ మోడర్న్ హ్యాపెనింగ్గా కనిపిస్తున్నారు. బట్ ఐ నో యూ హ్యావ్, మీకు కార్తీక మాసం కూడా వస్తుంది, నవరాత్రులు వస్తున్నాయి, అంత శివార్పణం. తప్పకుండా మీకు పండగ ఇంకా మంచి మంచి వార్తలు తెచ్చిపెట్టాలి. దక్ష రిలీజ్ మరి 19th సెప్టెంబర్ 19th, అది మెయిన్ థింగ్ చెప్పాలి. అదే దగ్గర పడుతుంది. అసలు ఒక రేంజ్ లో అమ్మవారి ఒక ఎంపవర్డ్ ఆఫీసర్ కాప్ రూపంలో మనకి దక్ష ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. బట్ అన్ని విషయాలని గ్రేషియస్గా హ్యాండిల్ చేసి ప్రశ్నలకి వాళ్ళ సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్ కోర్స్, ఐ ఆల్వేస్ గెట్ ఎక్సైటెడ్ మీతోటి అన్న, బికాజ్ మీరు చాలా సెన్సిబుల్గా, ట్రూత్ఫుల్గా, ఆనెస్ట్గా, హైడ్ చేయకుండా మీరు రెస్పెక్ట్ఫుల్గా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఐ అప్రిషియేట్ దట్ రియలీ. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ అవర్ నెక్స్ట్ ఇంటర్వ్యూ, ప్రేమతో మీ స్వప్న. Love it. Love you. Thank you, Lakshmi. Of love course. you so much. Yeah. Of course. రక్ష ర్యాప్ ఒకటి చెప్తే. సో ఆ ర్యాప్ లో కూడా మేము ఇట్స్ లైక్ అ ఉమెన్స్ యాంథమ్. ప్రతి పదము నేను దగ్గరుండి కూర్చొని రాయించుకున్నాను. బికాజ్ యూనో ఎప్పుడు మొగాల్ని తిడుతూ పాడతాము, ఎక్కిరిస్తూ పాడతాము, బట్ మనల్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ అతి తక్కువగా ఉంటుంది అని చెప్పి ఐ వాంటెడ్ టు హ్యావ్ అ సాంగ్ దట్ బికమ్స్ లైక్ అ ఉమెన్స్ యాంథమ్. సో దట్స్ వై ఈవెన్ ఇన్ ద ర్యాప్ ఎండ్లో, యునో, ఫర్ ద women and wives we already give our lives, you know. So sold the Benz and bought the Rover. It's 2025, women taking over. You know, because we want to, it's done. I'm so tired of the narrative of what is women, what is men. ఏ పక్కన పెట్టి మేమే అంటే ఒక శక్తి, ఇలా అక్కర్లేదు, మేమే ముందున్నాం, మిగతా వాళ్ళ అందరూ వెనకుండండి, పక్కకి జరగండి. అంతే. 2025 just women. It's 2025, women taking over. Oh yes. Yeah, I think we should take it over now. that's right. And ఎవరైనా ఏజ్ గురించి అడిగితే ఏం చెప్పాలి లక్ష్మి? Age is a number, ma. You want to categorize people with their height, weight, color, age, sexism, ageism. It's so, in such a cancelled society. Anta chinna pillaki nu enduku camera meeda pedutunnavu, neeku anta vayasu endi nu endukuntunnavu camera meeda. You know, there is a story okadu chepta, paraphrasing it. ఒక అతను గాడిదతోటి నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఒకడు అన్నాడంటే, ఒరే ఎదవా, నువ్వు గాడిదని వాడుకోవట్లేదు, గాడిద మీద వెయిట్ పెట్టు వెళ్ళు అని.
ఒకరేమో సరే నెక్స్ట్ టైం వెయిట్ పెట్టి వెళ్ళాడంట. అయ్యో అంత గాడిద మీద అంత వెయిట్ పెడితే నువ్వు మనిషివారా, నువ్వు ఎందుకు పెట్టు, అది తీసి పెట్టు. సో గాడిద మీద వెయిట్ పెట్టినా తప్పే, పెట్టకపోయినా తప్పే, వాడుకున్నా తప్పే, ఒక ఒపీనియన్ అనేది అందరికీ ఉంటుంది. నీకు ఏది కరెక్ట్ అని నువ్వు అనుకొని వెళ్ళడమే కరెక్ట్ కరెక్ట్ లైఫ్. బికాజ్ దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ మా. కరెక్ట్ అని నీకెలా తెలుస్తుందంటే ఒక ఫీలింగ్ అనేది వస్తుంది నీకు. దట్ ఈస్ గాడ్స్ డివైన్ లాంగ్వేజ్. ఆ ఫీలింగ్ ఇస్ ద లాంగ్వేజ్. ఆ ఫీలింగ్ని పక్కన పెట్టి మళ్ళీ మన బ్రెయిన్, మన ఎడ్యుకేషన్, మన ఊరు అవన్నీ మనం క్యాల్కులేషన్స్లోకి తెచ్చుకొని అంతా మొత్తం సర్వనాశనం మన చేసుకుంటాం. మన నిజాయితీ స్వరూపాన్ని డినై చేస్తున్నాం, ఆథెంటిక్ సెల్ఫ్ని. అంతేనా? అంతే. ఇప్పుడు అర్థమైపోయింది, లాస్ట్ కనెక్ట్ అయిపోయాను. Yeah. మోస్ట్ ఆఫ్ us like that. Yeah. భయంతో బతుకుతున్నాం. Yeah. Live with courage. It's 2025 women. Women taking over. Yes.